ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వంగర ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ పివి నరసింహ గారి స్వగృహంలో నవసంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఇవాళ బీసీ ఈబీసీలకి రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం మీద నిరాహార దీక్ష అనేది అన్న జయన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో అందరం కూడా ఇక్కడ పాల్గొంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈ దేశంలో 76 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలన్నింటిలో కూడా ఒక కనిపించని వివక్షత అనేది బీసీలు వెంటాడుతూ ఉంది. అయితే దీని పరిష్కారం ఏంటి? మనకి కాలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు వచ్చినటువంటి అనేక రకాల నివేదికల్ని అధికారంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు అగ్రకులాలు తొక్కిపెట్టడం జరిగింది. నిన్న కాక మొన్న నేను ఒక పత్రికలో పి శివశంకర్ కేంద్ర న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఒక ఆర్టికల్ రాసింది. ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ దేశంలో ఏ కోర్టు చూసినా కూడా మొత్తం బ్రాహ్మణ జడ్జీలే ఉంటా ఉన్నారు, లేదు రెడ్డి జడ్జీలే ఉంటా ఉన్నారు, కమ్మ జడ్జీలే ఉంటా ఉన్నారు, మరి వెలమలే ఉంటా ఉన్నారు, నా బీసీ లేదు, నా ఎస్సీ ఎస్టీ లేదు, మరి ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి ఇందిరాగాంధీ దగ్గర పోయి అమ్మ మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఒక రెడ్డి జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కింది స్థాయి వాళ్ళని జడ్జిగా నామినేట్ చేయాలంటే తన సామాజిక వర్గం వాళ్ళని నామినేట్ చేస్తూ ఉన్నాడు. దానివలన నా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ జడ్జిగా ప్రమోషన్ అవకాశం రావట్లేదు, మరి దీని పరిష్కారం ఏంటి అని చెప్పి ఆయన అడుగుతాడు. అడిగితే దాని పరిష్కారం ఏదో నువ్వే ఆలోచించు అని చెప్పి ఇందిరాగాంధీ చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రమోషన్ వచ్చిన వ్యక్తి ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కావాలి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో హైకోర్టు జడ్జిలుగా ఎవరైతే ప్రమోషన్ వస్తుందో వాళ్ళు ఆ సొంత రాష్ట్రంలో తప్పించి ఎక్కడైనా హైకోర్టు జడ్జిగా పనిచేయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టి, ఆ కండిషన్ పెట్టడం అనేది ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక వర్గం ఆధిపత్యం డామినేషన్ ఏదైతుందో దాన్ని టెక్నికల్గా పక్కకు తప్పించడానికి ఒక ప్రయోజనంగా జరిగింది. ఆ తర్వాత శివశంకర్ గారు ఏమంటారంటే ఈ ప్రయత్నం చేయడం వల్లనే ఇవాళ అనేక మంది దేశ న్యాయస్థానాల్లో కానీ హైకోర్టులలో కానీ జడ్జీలుగా నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు జడ్జీలు న్యాయమూర్తులుగా జడ్జీలుగా కాగలుగుతూ ఉన్నారు, అది నాకు గొప్ప గర్వకారణం అని చెప్పి ఆయన చెప్తాడు. ఇది ఒక మచ్చుతున్నగా ఎందుకు చెప్పిందంటే ఈ దేశంలో ఆధిపత్య వర్గాలుగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, అంటే అందరూ అనట్లేదు, ఎవరైతే పెత్తందారితనంతో అనగారిన వర్గాలని ఆధిపత్యం చేయాలని చెప్పేసి వాళ్ళని అణిచివేయాలని చెప్పి చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్లనే మనకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక పరంగా చెప్పాలంటే ఆ ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకానికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కారణం ఏంటి? ఆ సెక్షన్స్లో ఎదిగిన వాళ్ళు అక్కడ పాతుకుపోయి ఉంటుంది, స్టాగ్నేషన్ అయి ఉంటున్నారు. అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. దానివల్ల ఆయా వర్గాల్లో కింద వాళ్ళకి కానీ లేదా ఇతర సామాజిక వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రయోజనాలు పొందడానికి కానీ ఆ స్థాయికి ఎదగడానికి కానీ అడ్డుపడుగా ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పుకుంటాం, మరీ వృక్షం కింద చిన్న మొక్క ఎదగదు అని చెప్పంటాం కదా, అటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే అన్న చెప్పినట్టు ఖచ్చితంగా ఈ దేశంలో లేదా మన రాష్ట్రంలో 50% పైబడి బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక చట్టబద్ధంగా
ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ విధంగా బీసీలకు కూడా ఆ రిజర్వేషన్లు చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగంలో చేర్పులు చేసి మనకి రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం అనేది ఏకైక మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. లేకుంటే ఏమైందంటే ఇవాళ తెలంగాణ వస్తే మనకి నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి మొత్తం సబ్బండ జాతులు ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడినాం. అనేక మంది చనిపోయారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాల ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలను ఎదుర్కొన్నాం. తెలంగాణ వస్తే లాభం జరుగుతుంది అనుకుంటే మరి అయ్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ అనవసరం అనకూడదు, అయ్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం మొత్తం దృఢపాలన చేసిండ్రు. మరి వచ్చిన తెలంగాణలో వెలమలు దృఢపాలన చేశారు. ఇవాళ రెడ్డిలు కూడా రెడ్డి దృఢపాలన చేస్తూ ఉన్నారు. మరి బీసీలకు ఏది ప్రయోజనం అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు మొత్తం వాళ్ళకే పెద్ద చేస్తూ ఉన్నారు. తర్వాత వెలమ సామాజిక వర్గం మొత్తం వాళ్ళకే అన్నింటిలో కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం చూసుకుంటే మొత్తం డీజీపీ వాళ్ళే ఉంటారు, హైకోర్టు జడ్జి వాళ్ళే ఉంటారు, లేదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ఉంటారు, ఎలక్ట్రిసిటీ కమిషన్ వాళ్ళే ఉంటారు. అన్నింటిలో వాళ్ళకే ప్రాధాన్యం ఉంది. కాబట్టి మనం ఏమంటున్నాం, ఈ రిజర్వేషన్ ప్రతిపాదన మనకి ఇచ్చినట్లయితే మన వాళ్ళు అన్న చెప్పినట్టు 65 మంది 70 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా పార్లమెంటు ఎంపీలు కావచ్చు, అప్పుడు మనకు కూడా